హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఇదొచ్చేసి సండే రోజు తీసిన వ్లాగేనండి. మార్నింగ్ తీసిన వ్లాగ్. ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాననమాట. అయితే కింద పాలక్క వస్తుందని చెప్పేసి గేట్ అయితే తీయడానికని వెళ్తున్నాననమాట. డైలీ 6:30కి 6కి అట్లా వస్తుందన్నమాట. ఇంక ఈరోజు కొంచెం సండే కదా, నేనే లేట్ అయ్యి వచ్చాను. వచ్చిందేమో అనుకున్నాను. అక్క కూడా ఈరోజే లేట్ అయిందనమాట. డైలీ సండే రోజన్నా కాసేపు ప్రశాంతంగా, అంటే ఇంక ఇప్పటి నుంచి స్కూల్కి క్యారీ చేయాలి కాబట్టి తప్పదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి లంచ్ బాక్స్ అనేది ఇంకా ప్రిపేర్ చేసేయాలన్నమాట. స్కూల్ లేనప్పుడన్నా కాసేపు పడుకుంటామేమో. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ తొందరగా లేసేసి ఇంకా వంట అయితే చేయాలి. చాలామందికి నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ వ్లాగ్స్ ఒకసారి చూడండి అబ్బా, మీకు కంపల్సరీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇంకా నా తీసే వ్లాగ్స్లో ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. చాలామంది మీ ఛానల్లో అమౌంట్ గురించి అని చెప్పి నేను ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి చూడండి అబ్బా, ఎవరైనా చూడకుంటే ఒకసారి వెళ్ళి. వీడియో చాలామంది కొంచెమే చూస్తే అర్థం కదండి, పూర్తిగా చూస్తేనే అర్థం అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంక ఇంట్లో పని అయితే మొత్తం చేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం అయితే చిత్రాన్నం పులుసు అయితే చేసేసి ఇంకా పాలైతే తోడంటి పెట్టేసి కసువు అయితే మొత్తం కొట్టేస్తున్నాను. చాలా డస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. కింద ఉన్నప్పుడు మేము ఇదివరకు ఇంట్లో రెంట్ హౌస్లో అంత డస్ట్ అయితే వచ్చేది కాదు. ఇప్పుడు పైన కాబట్టి చాలా డస్ట్ అయితే వచ్చేస్తుందండి. నిజంగా అంటే చాలా దుమ్ము విండోస్ నుంచి ఎక్కువ వస్తుందన్నమాట. కింద ఉంటేనేమో ఏవైనా ఇంట్లోకి వస్తాయని చెప్పి ఎక్కువ ఆలోచించేదాన్ని అనమాట. ఇప్పుడు పైన ఉన్నాననుకో డస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. కింద నుంచి పైకి ఎక్కి రావాలంటే అబ్బా అని అనిపించేలా కొంచెం ఆలోచిస్తానన్నమాట. అంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు ఏదో తెలియని బాధ అయితే కలుగుతుందన్నమాట. నిజంగానండి, ఇంతకు ముందుకు రెంట్ హౌస్లో ఉన్నప్పుడు కింద ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఏమైనా ఆవులు కానీ ఇంటి దగ్గరికి వచ్చేది కానీ కొంచెం అడుక్కునే వాళ్ళు కానీ వచ్చినప్పుడు పొద్దు స్నానం రావాలంటే కొంచెం విసుగు అనిపించేది అనమాట. పెద్దగా ముగ్గులు కూడా రావు నాకు. మా ఇంటి పక్కన వాళ్ళు ముగ్గు వేసినప్పుడు నేనైతే నిజంగా అస్సలు ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అబ్బాయి ఎంత బాగా చేస్తారు. నేను ఎంత ట్రై చేసినా కూడా అంటే కొంచెంలో కొంచెం వస్తాయండి, పూర్తిగా రావని చెప్పాను. కానీ వాళ్ళైతే మంచి మంచి డిజైన్స్ అయితే వేసేవాళ్ళు అనమాట. నాకైతే పెద్దగా రావు. వచ్చిన దాంట్లో వేసేదాన్ని. ఇప్పుడు పైన కదా, పైన ఉన్నాను కాబట్టి ఇంకా నేనైతే ముగ్గు వేసేదే పూర్తిగా మానేసాను అనమాట. ఇంక ఈ టైల్స్ పైన వేస్తుంటే ఇంకా బయటికి లోపలికి ఇలా తిరిగేటప్పుడు మొత్తం ముగ్గంతా కాళ్ళకే అంటుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ అయితే ఇంకా కంటిన్యూషన్ పూజ బ్లాగ్ అయితే తీసాను అనమాట. సింపుల్గానే చేసుకున్నానులేండి. నేను ఎప్పుడు చేసినా హెవీ అని ఏం చెప్పడం లేదనమాట. ఇంతకుముందు కూడా ఒక సిస్టర్ ఎప్పుడు చేసినా పూజ సింపుల్ సింపుల్ అంటుంటారని చెప్పి కామెంట్ పెట్టారనమాట. సింపుల్గానే కదండి, అందుకనే సింపుల్గానే అని చెప్పానమాట. ఇంకా తర్వాత వచ్చేసి అలా అయితే పూజ ఇవాళ ముగిసిందనమాట. ఇంకా మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అబ్బా మరి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా అలాగే షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను. ఎందుకంటే ఇదివరకు వీడియోస్లో రీయూజ్డ్ వచ్చిందని చెప్పాను కదా, మన మనీ గురించి, యూట్యూబ్ గురించి. యూట్యూబ్ అంటే ఏదో పెద్ద కష్టపడితేనే, చాలా కష్టపడాలండి, పెద్ద కాదు, నిజంగా చాలా అంటే చాలా కష్టం. షార్ట్ సెట్ చేసుకోవాలి, కెమెరా సెట్ చేసుకోవాలి, కాల్ వచ్చినప్పుడు వీడియో కట్ అయిపోతుంటుంది, మధ్యలో ఫోన్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాలన్నమాట. అసలు నేనైతే యూట్యూబ్ చేయాలంటే చాలా విసుగు వచ్చిపోతుంది. దీని నుంచి సంపాదించేది ఏమో నాకు తెలియదు, కానీ ఈ కష్టం మాత్రం నిజంగా హెడేక్ చాలా భారీగా వస్తుందన్నమాట. అంటే చాలా ఎక్కువ పెయిన్ అయితే వస్తుంది నిజంగా. ఇంకా తర్వాత అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. తులసమ్మ దగ్గర చూసారా, నేను కల్బంద మొక్క కూడా పెట్టాను. అది ఏంటి అనేది ఎవరైనా అడిగితే నేను నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో చెప్తానమాట. మీకు చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ నేనైతే చిత్రాన్నం పులుసు అయితే చేసి పెట్టేశానని చెప్పేసి. ఆఫ్టర్ బాత్ పూజ తర్వాత ఇంకా నేను అదే స్నానం చేసి వచ్చి పూజ అయిపోయిన తర్వాత అయితే అలా చిత్రాన్నం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, నేనైతే కొత్తది చిన్న మట్టి కుండ అయితే తెచ్చుకున్నాను అనమాట, పాలంటే తోడు పెట్టుకోవడానికి, అంటే పెరుగుకని. చాలా బాగుంటుందండి పెరుగు అయితే. ఇప్పుడు నేను తీసుకోబట్టి కూడా 10 days పైన అవుతుంది కదా, అంటే కుండ పెరుగు చాలా మంచిది కదా హెల్త్కి. అలా అని చెప్పేసి నేను డైలీ కుండ పెరుగు అయితే తీసుకుంటున్నాను అనమాట. పెరుగు తినడం కూడా చాలా మంచిదే కదా హెల్త్కి. అందుకని చెప్పేసి నేనైతే అలా తోడు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకొంచెం రైస్ అయితే కలిపేసి
కొంచెం పెరుగన్నంలోకి అయితే పక్కన పెట్టేశాను అనమాట రైసు. నాకైతే చిత్రాన్నం అంటే చాలా ఇష్టం అండి. డైలీ వన్స్ ఒక్కసారి పెట్టినా కూడా నేను తింటానన్నమాట. తర్వాత అయితే ఇంకా ఆకుకూర వాళ్ళు వచ్చారు. కింద అయితే ఆకుకూరని అమ్ముతుంటే కిందికి వెళ్ళి ఒక గోంగూర కట్ట అయితే తీసుకొచ్చానండి. ఎందుకంటే గోంగూర చట్నీ చేద్దామని చెప్పేసి చాలా రోజులు అవుతుంది. ఇది వచ్చేసి ఎర్ర గోంగూర అంటారనమాట. ఇది చాలా పుల్లగా అయితే ఉంటుంది. బట్ ఇంకా ఏమీ ఆప్షన్ లేదు. ఏదో ఇటు ఒకటి వచ్చింది ఇంటి దగ్గరికి. అందులో తోటలో పండినవి కదండి, ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి అలా గోంగూర అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత అయితే జుట్టేసుకొని ఫ్రెష్గా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చిత్రాన్నం అయితే ప్రిపేర్ చేసేసుకొని తినేస్తున్నాను అనమాట. ఇంక ఇవాళ సండే కదండి, అందరూ ఏం స్పెషల్ చేశారు. ఈ వ్లాగ్ ఎప్పుడొస్తుందో తెలియదు. యాక్చువల్గా సండే రోజే వదులుతాను. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నైట్ అండి. ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా ఫేస్కి అయితే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. అంటే ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ అన్నీ సెట్ మొత్తం క్లీన్ చేద్దామని ఇంకా ఫేస్కి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఎలాగో నేను ఎప్పటి నుంచో చేసేదే ఇది. మీకు ఇంతవరకు షార్ట్ వీడియోస్లో కూడా చూపించాను అనమాట. అంటే నేను ఎప్పుడైనా కానీ అంటే ఈ మధ్య తగ్గించాను, బట్ ఇలా చేస్తే స్కిన్ టైట్ అవుతుందని ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ కూడా యూజ్ చేస్తారు దీన్ని. మొత్తం అంతా అలా ఐస్ వాటర్లో ఫేస్ ఫుల్ డిప్ చేస్తే మొత్తం అంతా స్కిన్ కూడా టైట్ అయిపోతుందని చెప్పేసి చెప్పారు. అలా అని చెప్పేసి నేను ఈ మధ్య నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి, మొత్తం అంతా నిజంగా చల్ల వాటర్లో పెట్టినప్పుడు అస్సలు నాకైతే ఊపిరి ఆడదండి అస్సలు. ఇంకా మొత్తం అలా క్లీన్ అయిపోయింది. ఇంక తర్వాత అయితే తిన్న సామాన్లన్నీ కడిగేసాను అనమాట. మొత్తం అంతా కడిగేసేసి ఇంకా చెప్పాను కదా, ఆకుకూర కూడా అంతా ఒలిచేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మీకైతే ఇప్పుడు నేను నిమ్మకాయలు అయితే చూపిస్తానండి. ఎన్ని నిమ్మకాయలు అయితే తెచ్చారు. అవన్నీ మొత్తం అంతా నేను జెల్ చేసుకుందామని చెప్పేసి, అంటే నేనైతే సోప్స్ సామాన్లు క్లీన్ చేసుకునేటప్పుడు కానీ సింక్ క్లీన్ చేయడానికి కానీ ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి అక్కడ చూసారా ఎన్ని నిమ్మకాయలు అయితే తెచ్చాడు మా ఆయన. అవన్నీ నేనైతే జ్యూస్ చేసేసి ఒక గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట. కొన్ని ఇంట్లోకి తీసుకొని కొన్ని మనకి నేను చెప్పాను కదా ఒక జెల్ అయితే ప్రిపేర్ చేస్తానని. ఆ వీడియో అయితే చూపిస్తానో లేదో, వీడియో షూట్ చేస్తే తీస్తాను, లేదంటే లేదండి. చూడండి, అక్కడ కావాల్సినవన్నీ ఫస్ట్ ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నా. సరే మరీ జెల్ ప్రిపేర్ చేసేటప్పుడు వాడుకోవచ్చులని చెప్పేసి మరి ఇంకా నాకు ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదండి, మరీ దాంట్లోనే పెట్టేశాను అనమాట. అయితే మొత్తం అన్నీ కొంచెం మాగిపోయినవేండి. నచ్చితే వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి.